Hi Shrikant Garu. Yeah, hi. How are you doing? Yeah, I'm good. I'm good. How are you? I'm great. So we just saw your entire house and we thought it Okay. was really great. Thank So you. would you like to tell us what your vision for your house was? Actually, before starting this house, actually, I asked Sunita madam only for only one thing. So just నాకు చక్కగా లైటింగ్ ఫ్లో ఉండాలి, ఎయిర్ ఫ్లో ఉండాలి, జస్ట్ నాకు ఆ బేసిక్ థింగ్స్ మీదే నేను మేడంకి నేను చెప్పాను. బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మేడం వర్క్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఐ నెవర్ అంటే నేను ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి అది చేయండి అని చెప్పాల్సిన నీడ్ రాలేదు. బికాస్ మనము ఏంటంటే ఇది మన డ్రీమ్ అనుకుంటాం కానీ బట్ నేను సునీత మేడం వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు తను ఎలా అనుకుంటుందంటే దిస్ ఇస్ మై డ్రీమ్ అని చెప్పేసి దానికి కావాల్సి అంటే ఐ మీన్ మన దానికంటే తను ఎక్కువ ఆలోచించేసి తను టిప్స్ చెప్పడం కానీ ఇది ఈ కలర్ ఇక్కడ బాగుంటుంది సార్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పడం కానీ చాలా విషయాల్లో తనకి చాలా ఒక క్లారిటీ ఉంది. తన కస్టమర్కి ఏమి ఇవ్వాలి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్గా ఏం చేయగలుగుతాం మనం, సో బెటర్గా ఇంకా ఏం చేయొచ్చు అని తను ఆలోచించి కస్టమర్కి చెప్పి సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని అన్నిటినీ మింగిల్ చేసేసి దెన్ ఫైనల్గా అవుట్పుట్ అనేది చాలా గ్రేట్ యాక్చువల్గా. అంటే తన డెడికేషన్కి కానీ లేకపోతే తన ప్యాషన్కి కానీ జస్ట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ వీఆర్ రియల్లీ వెరీ యాజ్ ఎ ఫ్యామిలీ వీఆర్ ఎంజాయింగ్ హియర్. ఇట్స్ వెరీ నైస్. అండ్ యాక్చువల్లీ మేము మాకు అనేకగా చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 times మేము బెటర్ రిజల్ట్ చూడగలుగుతున్నాం. So overall, మీకైతే you liked the output definitely. డెఫినెట్లీ మీరు అనుకున్న దాన్ని బట్టి వచ్చిందా లేదంటే is it a little different or మోర్ దాన్ దట్ మేము అనుకున్న దానికంటే. బికాజ్ ఏంటి అంటే మేము ఏదో కొన్ని హౌసెస్ చూస్తాం ఇనిషియల్గా, అరే ఇది బాగుంది అది బాగుంది అని అనుకుంటాం. బట్ మన హౌస్కి ఏది సెట్ అవుతుంది, ఏది సూటబుల్ అవుతుంది అనేది కరెక్ట్గా గెస్ట్ చేయలేం. బట్ మేడం ఏంటి అంటే సార్ మీరు ఈ కలర్ అనుకుంటున్నారు, దీనికంటే ఇది బాగుంటుందేమో ఒకసారి చూడండి, ఆలోచించండి, సజెస్ట్ చేసే విషయంలో, సో అలాగే దాన్ని చేసి చూపించే విషయంలో రియల్లీ అంటే తను అంటే మామూలుగా అంటే తను ఏదో ఒక ప్రొఫెషన్గా లేకపోతే ఏదో వర్క్ చేయాలి కాబట్టి చేయటం అనేది కాకుండా ఒక ప్యాషన్తో వర్క్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో మేము ఇప్పుడు ఆ రిజల్ట్ చూడాలి. సో మీ ఇంట్లో వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ పార్ట్స్? ఆబ్వియస్లీ నాకు దిస్ లివింగ్ ఏరియా, సో దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ దాన్ అనదర్ థింగ్. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ యాజ్ ఎ ఫ్యామిలీ లివింగ్ ఏరియాలోనే మనం స్పెండ్ చేస్తాము. అది కనుక మనకి ఎనర్జీ ఇచ్చేదిగా ఉంటుంది. మన మైండ్ సెట్ కానీ లేదా మనకు ఫ్యామిలీగా గెట్ టుగెదర్గా కూర్చున్నప్పుడు కానీ మనకి అది స్ట్రెంగ్త్ ఇస్తుంది. నాట్ ఓన్లీ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మనం కూర్చునే ప్లేస్, అట్మాస్ఫియర్, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో అది లివింగ్ రూమ్ అనేది నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ అపార్ట్ మై బెడ్రూమ్ సెకండ్ థింగ్. సో బెడ్రూమ్లో ఏంటి అంటే ప్లెజెంట్గా కూర్చోడానికి, నాట్ ఫర్ స్లీపింగ్ అనేది ఏ నార్మల్ బెడ్ మీద పడుకున్నా స్లీప్ అయిపోతుంది, అది కాదు. బెడ్రూమ్లో ఉన్నా సరే మనం ప్రశాంతంగా కూర్చొని దేవుడి గురించి ఆలోచించడానికి కానీ లేకపోతే మన వర్క్ గురించి ప్రొఫెషన్ గురించి ఆలోచించడానికి కానీ ఈ విషయాల్లో ఏంటంటే చాలా ప్లెజెంట్ ఇది అనేది ఉంటుంది, అట్మాస్ఫియర్ అనేది. సో నాకు బెడ్రూమ్ బాగా నచ్చింది. అండ్ సో థర్డ్ ఫేవరెట్ స్పాట్ బాత్రూమ్. Obviously. ఏదో అంటే it is also one important thing. That's true. So even bathroom also is very nice. That's great. So would you ever recommend Idaha to your friends and your family? Sure. With pleasure. Actually అంటే నేను ఇది నేను ఆ ఫ్రూట్ నేను చూశాను కాబట్టి నేను అనుకున్న బడ్జెట్లో నేను అనుకున్న దానికంటే బెటర్గా ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేయకుంటాను, డెఫినెట్గా నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేస్తాను. That's nice. So overall, what are your final thoughts and what would you like to say to people that haven't tried Idaha? అంటే నా ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఒక మాట చెప్తాను. ఏంటి అంటే
ఓన్ హౌస్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ వెరీ బిగ్ డీల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సో అంత ఇంపార్టెంట్ థింగ్ని మనము అంటే కలర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ సరిగ్గా లేకపోతే యూ కాంట్ ఎంజాయ్. మనం ఎంత పెద్ద స్థలంలో ఇల్లు కట్టినా సరే ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కనుక ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కనుక రాకపోతే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా అది వేస్ట్ అవుతుంది. సో మనం అది ఇంట్లోకి వచ్చినప్పుడు దేనివల్ల మనకు ప్లెజర్ అనేది వస్తుందంటే కనుక ఆ చుట్టూతో ఉన్న అట్మాస్ఫియర్ని కానీ లేకపోతే చుట్టూతో ఉన్న మనము చూసినప్పుడు మాత్రమే మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనకి అంటే మన ఆలోచనకు తగినట్టుగా మన ఆలోచనల కంటే బెటర్గా ఎవరైతే చేస్తారో సో వాళ్ళతో మనం వర్క్ చేయించుకోవడం అనేది చాలా మంచిది. సో నేను దాన్ని అనుభవించాను కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయగలను. Thank you, Srikanth. It's great talking to you.